లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎండు రొయ్యలు టమాటా కర్రీ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎండు రొయ్యలు 100 గ్రాములు. వీటిని ముందుగా ముందు భాగం వెనుక భాగం ముళ్ళు తీసి క్లీన్ చేసి పక్కకి పెట్టుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా క్లీన్గా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటోలు 1/2 కేజీ, పచ్చిమిర్చి 4-5, ఉల్లిపాయ 1, వీటన్నింటిని ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. కొత్తిమీర తరుగు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కారం 2 స్పూన్లు, స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఉప్పు 1 స్పూన్ లేదా రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 2 స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్. ఇప్పుడు కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని ఇందులో వేసుకొని దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే గిన్నెలో ముందుగా కొద్దిగా కరివేపాకు వేసి వేయించి ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసి 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వేసుకోవాలి, ఇంకా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే బాగా ఉడుకుతాయి టమాటాలు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీరు చూస్తున్నారుగా టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కారం వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చివరగా కొత్తిమీర తరుగుని చల్లుకోవాలి. చల్లుకొని ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపి రెడీ అయ్యింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎండు రొయ్యలు టమాటా కర్రీ రెడీ. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.